రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో కమిటీ నియామకం చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు మోకిల విజేందర్ మాట్లాడుతూ రైతులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పనిచేస్తుందని, ఇప్పటికే పంట పొలాలు ఎండిపోయి బోరుబావుల్లో నీళ్లు అడుగంటిపోతున్నాయని, ఏ సమస్య వచ్చినా రైతుల పక్షాన ముందుండి ఈ కమిటీ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మార్తా సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మోకిల విజేందర్, మండల ప్రధాన కార్యదర్శులు పెరుక గంగరాజు, మర్రి మల్లేశం, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొంశెట్టి రాకేష్, బీజేపీ నాయకులు చింతకుంట గంగాధర్, చిరుమల హనుమయ్యచారి, లింగాల రాజయ్య, మట్కా మల్లేశం, పాటి సుధాకర్, చిరం తిరుపతి, పెరుక రంజిత్, బద్దం తిరుమల రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు మోత్కుపెల్లి రాజశేఖర్, మెంగాని శ్రీనివాస్, మర్రి రాజు, కుసుంబ లింగరావు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా మండల నూతన కార్యవర్గాన్ని నియమించుకోవడం జరిగింది. ఇటు కార్యవర్గాన్ని నియామకంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ నియామకానికి సంబంధించి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇటు నియామకానికి జిల్లా అధ్యక్షుడు రెడ్డిబేన గోపి గారు, సీనియర్ నాయకుడు ప్రతాప రామకృష్ణ గారు, వికాసరావు గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. జనతా పార్టీ చందుర్తి మండల బీజేపీ కిసాన్ మోర్చా మండల కమిటీని ఈరోజు చింతకుంట సాగర్ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో మరి పూర్తి స్థాయిలో కమిటీని నియమించడం జరిగింది. మరి ఈ కమిటీకి జిల్లా కార్యవర్గం నుంచి మరి జిల్లా అధ్యక్షుల వారు, అలాగే సీనియర్ నాయకులు మరి బండి సంజయ్ కుమార్ గారు, మరి ఇక్కడ వెంబడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వికాస్ సార్ గారు, వీళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ మరి సాగర్ గారు ఈ రోజు ఈ నియామకాన్ని అన్ని గ్రామాలకు సమానంగా ఏదైతే అవకాశం ఉందో ప్రతి గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో రైతులకు ఎటువంటి ఆపద వచ్చినా ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క రైతుకు ఆపదలో మీరు అండగా ఉండాలని మరి మీ కిసాన్ మోర్చా మండల కమిటీకి విన్నపం చేయడం జరుగుతుంది. మరి రైతులకు ఏ విధమైన సాయం మీతో అవుతుందో ప్రతి ఒక్క సహాయాన్ని రైతుల విధంగా పోయి మరి వాళ్ళ పొలాల దగ్గర ఇప్పుడు ఈ వేసవి సమయంలో ఈ బోర్లు అనేది అడిగంటికి పోతున్నాయి, బావిలో నీళ్లు లేకుండా అయిపోతుంది, కాలువలో నీళ్లు రాలేకుండా పోతున్నాయి. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా మరి మీరు మీ పోరాటాన్ని మరి భారతీయ జనతా పార్టీకి ఎంతగానో అందించాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై బీజేపీ.